నవవిధ భక్తి మార్గాల్లో ఈరోజు మనం 7 భక్తి మార్గం గురించి చెప్పాను. ఇప్పటి వరకు 7 భక్తి మార్గాల గురించి వివరణ చేసి ఉన్నాను. శ్రవణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. కీర్తనం అంటే భగవంతుడిని నిరంతరం ఆయన గానం చేయుచు, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన కథలు చెప్తూ ఉంటే కూడా తరించిపోతారు. శ్రీసుకుడు. స్మరణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. నిరంతరం నారాయణుని స్మరించి మోక్షానికి వెళ్ళాడు. పాదసేవనం భక్తికి ప్రతినిధి లక్ష్మీదేవి. రాముణ్ణి పాదసేవనం చేసి తరించాడు లక్ష్మణుడు. అర్చన భక్తికి ప్రతినిధి పుద్దు చక్రవర్తి. దాస్య భక్తికి ప్రతినిధి హనుమంతుడు. గరుత్మంతుడు విష్ణువుని సేవించాడు. స్వస్తి. నవవిధ భక్తి మార్గాల్లో ఈరోజు మనం 7 భక్తి మార్గం గురించి చెప్పాను. ఇప్పటి వరకు 7 భక్తి మార్గాల గురించి వివరణ చేసి ఉన్నాను. శ్రవణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. కీర్తనం అంటే భగవంతుడిని నిరంతరం ఆయన గానం చేయుచు, ఆయన పాటలు పాడుకుంటూ, ఆయన కథలు చెప్తూ ఉంటే కూడా తరించిపోతారు. శ్రీసుకుడు. స్మరణ భక్తికి ప్రతినిధి ప్రహ్లాదుడు. నిరంతరం నారాయణుని స్మరించి మోక్షానికి వెళ్ళాడు. పాదసేవనం భక్తికి ప్రతినిధి లక్ష్మీదేవి. రాముణ్ణి పాదసేవనం చేసి తరించాడు లక్ష్మణుడు. అర్చన భక్తికి ప్రతినిధి పుద్దు చక్రవర్తి. దాస్య భక్తికి ప్రతినిధి హనుమంతుడు. గరుత్మంతుడు విష్ణువుని సేవించాడు. స్వస్తి.